శనగకి పిండి ఒక కప్ అయితే వేసుకుంటున్నాము. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? అందులో ఒక కప్పు నూనె బాగా కలుపుకోవాలి. ఇలా గడ్డల్లే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మంచిగా కలుపుకోవాలి. మీకు కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. చూడండి, ఈ విధంగా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు షుగర్ అయితే వేసుకోవాలి. తర్వాత అందులో హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. దీనైతే పాకం వచ్చి అప్పటి వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ఈ విధంగా మనం తీగ పాకం వచ్చేలాగా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుకు కలుపుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. కున్న తర్వాత గడ్డ లేకుండా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నప్పుడు కళాయికి అట్టుకుపోకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఈ ప్లేట్లో అయితే వేసుకోవాలి. లాక్కొని తింటుంటే నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే మనం ఉంటేదన్నమాట. సూపర్ ఉండండి. నెక్స్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. God. Wow. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.